ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 11వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షం తిథి ఏకాదశి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:43 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:09 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం ద్వాదశి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 1:09 నుండి డిసెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:26 వరకు. నక్షత్రం రేవతి డిసెంబర్ 10వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1:30 నుండి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:48 వరకు. తదుపరి నక్షత్రం అశ్విని డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:48 నుండి డిసెంబర్ 12వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:52 వరకు. కరణం పణజి డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 3:43 నుండి అదే రోజు మధ్యాహ్నం 2:28 వరకు. భద్ర డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:28 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:09 వరకు. భవ డిసెంబర్ 11వ తేదీ అర్ధరాత్రి 1:09 నుండి డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:49 వరకు. వారము బుధవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు గీతా జయంతి మరియు మోక్షద ఏకాదశి. సూర్యోదయము ఉదయం 6:40 సూర్యాస్తమయము సాయంత్రం 5:38. చంద్రోదయము డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:11. చంద్రాస్తమయము అదే రోజు రాత్రి తెల్లవారితే 12వ తేదీ అనగా 3:12. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. యమగండ కాలము ఉదయం 8:02 నుండి ఉదయం 9:24 వరకు. గుళికా సమయము ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. వర్జ్యము ఉదయం 6:11 నుండి ఉదయం 7:39 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈరోజు లేవు. అమృతకాలము ఉదయం 9:33 నుండి ఉదయం 11:02 వరకు. తదుపరి తెల్లవారుజామున 3:37 నుండి తెల్లవారుజామున 5:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:04 నుండి తెల్లవారుజామున 5:52 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి మేషరాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 11వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:48 వరకు చంద్రుడు మీనరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని శుభవార్తలతో వారి మనసు ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా డబ్బు ప్రవాహం బాగా ఉంటుంది. ఇది వీరి ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. అయితే కొన్ని కొత్త బాధ్యతలను చేపడతారు. పనిచేసే ప్రతి చోట కూడా ప్రశంసించబడతారు. ఏ పని చేసినా కూడా ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయం సాధిస్తారు. ఆదాయంలో అడ్డంకులు సృష్టించేటందుకై కొందరు ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు చురుకుగా మారతారు. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా పరిస్థితి కొంత అనుకూలంగా అయితే మారుతుంది. కానీ మీరు చేసే పనిలో మాత్రం వేగాన్ని పెంచాల్సి ఉంటుంది మరియు మనసులో కొత్త శక్తిని నింపుకోవాల్సి ఉంటుంది. మీ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవి విజయవంతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా కొత్త వ్యవస్థలు కూడా అమలులోకి రావచ్చు. అధిక పని ఒత్తిడి నుండి వృషభ రాశి వారు మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది మరియు తగినంత విశ్రాంతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. విద్యా రంగంలో ఉన్నవారు సామరస్యాన్ని కొనసాగించడం చాలా అవసరమనే చెప్పాలి. ఈ సమయంలో కొత్త ఆలోచనలను కూడా అభివృద్ధి చేస్తారు. ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల వ్యవహారాలు కూడా ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ప్రతిష్ట ఉంటుంది మరియు ప్రతి చోట శుభం కలుగుతుంది. మీ పై అధికారులతో మీ సమన్వయం పెరుగుతుంది. అదేవిధంగా పని వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి. వ్యాపార కార్యకలాపాల్లో కూడా అందరూ మీకు సహకరిస్తారనే చెప్పవచ్చు. మీ నిర్వాహక ప్రయత్నాల్లో ఆసక్తి కనపడుతుంది. ఆర్థిక ప్రయోజనాల విస్తరణపై మీకు దృష్టి ఉంటుంది. ఇది మీ కెరియర్లో పురోగతికి మంచి సమయం అని చెప్పవచ్చు. అధిక పని కారణంగా మీరు
మానసిక ఒత్తిడికి గురవుతారు. గొంతులో కూడా సమస్యలు ఉండవచ్చు. మారుతున్న వాతావరణాన్ని గుర్తుంచుకుని మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ చేతుల్లో అనేక పనులు ఉండటం వలన మీకు కొంతపాటి ఆందోళన పెరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే వృషభ రాశి వారు ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి వాగ్దానం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు. ఇక సామాజిక రంగంలో పనిచేసే వ్యక్తులైతే తమ పనిలో మందగమనాన్ని కలిగి ఉంటారు. ఈ కారణంగా జనాలు మీ గురించి ఇష్టానికి మాట్లాడుకోవచ్చు. దీని వలన కొంత నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇంటి వాతావరణం అయితే బాగుంటుంది. కొంతమంది వృషభ రాశి వారు కుటుంబంలో వారి ప్రేమ వివాహం గురించి కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. ఇక వైవాహిక జీవితంలో ఉన్నవారు వారి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసేవారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకండి. ఎందుకంటే మీ పనులలో అడ్డంకులు సృష్టించగల వారు మీకు కలుస్తారు. వారు మీ దృష్టిని తప్పుడు పనులపైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరే ఈ విషయంలో రక్షించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు పని విషయంలో మరింత తీవ్రత ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారు ఆస్తిని కొనుగోలు చేసేటందుకే డీలర్లను సంప్రదించడం లాంటివి ప్రారంభిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా విజయం సాధిస్తారు. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలనే పొందుతారని చెప్పవచ్చు. ఈరోజు విహారయాత్రకు సాయంత్రం పూట వెళ్ళాలి అని ఆలోచించే వారు ఎవరైనా ఉంటే గనక కొంత సమయం పాటు వాయిదా వేసుకుంటే మంచి. చాలా విషయాల్లో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. కొద్దిగా బిజీగా ఉండడం వలన కుటుంబం కొరకు సమయం కేటాయించలేకపోతారు. ఈ కారణంగా కూడా జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉండవచ్చు. కానీ కార్యాలయంలో పై అధికారులు మాత్రం మీ వలన సంతోషంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు ఉత్సాహకరమైన రోజుగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రోజు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. మరికొంతమంది వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. వీటి వలన వ్యక్తిగత సంబంధాలు కూడా క్షీణించవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు గనక వివాహితులు అయి ఉంటే జీవిత భాగస్వామితో కూడా సంబంధం మీది బలంగానే ఉంటుంది. అయితే కుటుంబం కొరకే సమయాన్ని కేటాయించకపోవడం వలన జీవిత భాగస్వామి కొంతపాటి మీ మీద కోపంగా అయితే ఉండవచ్చు. వృషభ రాశి వారు ఉద్యోగ జీవితంలో మంచి స్థితిలో ఉంటారు, కానీ కొన్ని సవాళ్ళనైతే ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. భాగస్వామితో ప్రతి విషయాన్ని విస్తృతంగా చెప్పుకోవాలని కోరుకుంటారు, కానీ కొన్ని సందర్భాలలో అంగీకారం లేకపోతే గనక గొడవలు ఏర్పడవచ్చు. దీనితో భావోద్వేగంగా నష్టం మరియు కొంతవరకు కలతలు కూడా కలగవచ్చు. కుటుంబానికి సంబంధించిన సమస్యలు మీకు కొంతపాటి నష్టాన్ని కలిగించవచ్చు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈరోజు తమ కాబోయే భాగస్వామిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని ఎక్కువ సార్లు మననం చేసుకుంటూ ఉండటం వలన మీకు మరిన్ని శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా లేత గులాబీ రంగు వస్త్రాలను కానీ లేదా రాణి రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.